జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టవు కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మా పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు ఏరువాక ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు గానం చేసి నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము పసుపు కుంకుమలే పడతులకు వాయనము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున బాణుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు హేమంత మంచులో సూర్యుడు ఏడుగురాలకి వచ్చాడు ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు చీకటి వెళ్ళగొట్టి కల్లాపినే చల్లేస్తుంటే తలంటూ స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పెమ్మలు పట్టు పరికిణి కట్టుకున్నట్టు అమ్మాయి వలె కట్టు కట్టి ముచ్చటగున్నాయే
సంక్రాంతి సంబరాలని ఇంతకుముందు 2020లో కూడా చేశాము. ఈసారి 15వ తారీఖు 5 గంటలకు టీజీ వెంకటేష్ గారు, మంత్రివర్యులు భరత్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ సలహా మేరకు అయితేనేమి వాళ్ళ అడుగుదాడల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు 15వ తారీఖు ఎంత బిజీగా ఉన్నా కానీ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చి 15వ తారీఖు చేసుకోండి అని చెప్పడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ డివిఆర్ తరఫున మేము కూడా వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 15వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఇక్కడ ఆహ్వానితుడుగా టీజీ వెంకటేష్ గారు, భరత్ గారు మంత్రివర్యులు వస్తారు. ఈరోజు టీజీ వెంకటేష్ గారి భార్య ముగ్గుల పోటీలో పాల్గొని ఓపెన్ చేసి వెళ్ళడం జరిగింది. మహిళలకు సంబంధించినది కాబట్టి ఈరోజు ముగ్గుల పోటీలో ఆమెను పిలుచుకొని వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. 15వ తారీఖు 5 గంటలకు ఇక్కడ మీటింగ్ ఉంది. 1000 మంది ఈరోజు పాల్గొనే 1000 మందికి 1000 కుక్కర్లు, 2.5 సెంటు ఫ్లాటు, ఒక బైక్ మోటార్ సైకిల్, 3+2 తాజ్ ఫర్నిచర్ వారిది సోఫా, 4వ ప్రైజ్ మా కంపెనీ తరఫున పైనీర్ కంపెనీ పావు కేజీ వెండి, ఇంకా 30 బహుమతులు ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. కన్సల్ట్ ప్రైజులు మొత్తం జనాలకు అయితేనేమి ఇప్పుడు మేము 10,000 బ్యాగులు పంచడం జరిగింది. 10,000 బ్యాగులు పంచడం జరిగింది. ఆ రోజు కూడా వాటర్ బాటిల్ అయితేనేమి వాళ్ళకు వచ్చిన మహిళకు కానీ అందరి ఫ్యామిలీ వచ్చిన వాళ్ళకి కానీ అందరికీ మళ్ళీ ఆ రోజు వాటర్ బాటిల్ అయితేనేమి కూల్ డ్రింక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కర్నూలు ప్రజలకు టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఓన్లీ కర్నూలు ప్రజల వరకే, కర్నూలు చుట్టూ 10 కిలోమీటర్లు టౌన్ 10 కిలోమీటర్లు సరౌండర్లో వాళ్ళకే టోకన్లు ఇవ్వడము, ఐడి ప్రూఫ్ తీసుకొని వాళ్ళకు మాత్రమే టోకన్లు ఇవ్వడము, వాళ్ళ వరకే పాల్గొనేటట్టు టౌన్లో చేయడం జరిగింది. చేపట్టిన ఈవీఆర్ కంపెనీ ద్వారా ఆయన సక్సెస్ఫుల్గానే దాన్ని రన్ చేయడం అనేది ఒక ఉద్దేశము. అదేవిధంగా ఈ సంక్రాంతి పోటీలు కూడా ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం మీద గ్యాప్ వచ్చిందంటే తర్వాత కంటిన్యూస్గా చేస్తున్నారు. ఈసారి సంవత్సరంలో మా కోరిక మన్నించి రాజ్యలక్ష్మమ్మ మేడం కానీ, పెద్ద సార్ టీజీ వెంకటేష్ గారు కానీ ఎంతో టైం షెడ్యూల్ బిజీగా ఉన్నా కూడా టీజీ భరత్ గారు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని కర్నూలు మహిళలందరికీ ఒక విషయం చెప్పాలనే ఉద్దేశంతో భరత్ సార్ కూడా ఈ ప్రోగ్రాంని అటెండ్ కావడం వాళ్ళందరికీ మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఇందులో ముఖ్య ఉద్దేశము ఒక సంక్రాంతి ఫెస్టివల్ ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో ముందర వేసుకునే ముగ్గురు కాకుండా ఒక సమూహంగా, ఒక కలెక్టివ్గా ఊరంతా కలిసి జరుపుకునే అది పల్లెల్లోనే చూస్తాం. అటువంటి సంస్కృతిని డివిఆర్ గారు ఇక్కడ చేశారు. ఈరోజు మీరు అన్నీ చూశారు ఏ విధంగా జరిగింది అన్నది. ఇన్ని వేల మంది ఒక చోట చేరి ఈ చేసుకోవడం అన్నది ఒక కలెక్టివ్గా ఒక మంచి పండగ వాతావరణం, కర్నూలు అంతా కలిసి వచ్చినట్ట ఒక ఉద్దేశం. అదేవిధంగా వచ్చిన వారికి కూడా ప్రతి ఒక్కరికి ఒక బహుమతి అనేది కంపల్సరీ ఉంటుంది. 1, 2, 3, 4, 5 కాకుండా ఒక 20, 30 కన్సలేషన్ బహుమతులే కాకుండా వచ్చిన పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక కుక్కర్తో పాటు వారికి ఒక మసాలా ప్యాకెట్స్, ఈ విధంగా ఎన్ని వీలైతే అన్ని మహిళలకు అందజేసేదే ఈ కార్యక్రమం. ఈ సంక్రాంతి పల్లె పట్నం చిందోలయంగా పచ్చ పచ్చగా పూలు విచ్చుకున్న కళ్ళు, డమ్ మోతలతో సన్నాయి డోలు, చిట్టి రేగి పళ్ళు పంటలతో ఇళ్ళు, చంచమ సిరి లక్ష్మితో కళ నిండెను ఊళ్ళు. స్పెషల్లీ సంక్రాంతి అంటేనే రైతులు ధాన్యం ఇంటికొచ్చే పండుగ, నవధాన్యాలు ఇంటికొస్తాయి కాబట్టి రైతు సంతోషంతో సంబరంగా ఆ నవధాన్యాల గుర్తుగా నవధాన్యాల రంగులు ఇంటి ముందర వేసి మా ఇంట్లో సంబరం ఉంది, మా ఇంట్లో ఈరోజు సంక్రాంతి పండుగ ఉందని తెలుపుతూ ముగ్గులు వేస్తారు. అది సంక్రాంతి పండుగ అంటే. ఆ సంక్రాంతి పండుగ ఈ డివిఆర్ అని ముందే వచ్చింది, ఒకరోజు ముందుగానే. చాలా సంతోషం అండి. 1000 మంది పైగా ఆడపడుచులు ఇక్కడ వేశారు. ఇంకొకటి చెప్పదగింది ఏమంటే, ఏ ఒక్క మహిళ నాకు గిఫ్ట్ రాలేదు అని వెనక్కి తిరగకుండా ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇస్తున్నారు. అది చాలా చాలా సంతోషం అండి. ఆడపడుచులకి వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ అనేది చాలా గొప్పది. నమస్తే అండి అందరికీ. తాజ్ ఫర్నిచర్ తరపున ఈ అవకాశం ఇచ్చిన మన డివిఆర్ సంస్థకైతేనేమి, ఇక్కడ ఉన్న పెద్దలకైతేనేమి అందరికీ మేము చాలా కృతజ్ఞతగా పడి ఉన్నాము. ముఖ్యంగా చెప్పబోయేది ఏమంటే, ఈ సంక్రాంతి పండుగ అనేది మన తెలుగు మహిళలకి చాలా గొప్ప వరం లాంటిది. అలాంటి టాలెంట్ ఈరోజు డివిఆర్ వాళ్ళు
వీళ్ళకు ఈ పరీక్ష పెట్టడము, వాళ్ళు ఇంట్రెస్ట్గా చేయడము కర్నూలు డిస్టిక్లో ఎప్పుడు ఎక్కడ లేని విధంగా ఒక మంచి కొత్త కళ తెచ్చింది. ఈ కళను అందరూ ఎంతో కళ్ళతో ఆశించి ఇక్కడ వచ్చి చాలామంది దీన్ని సాటిస్ఫై చేసిన వాళ్ళ ప్రతి మహిళలకు మన డివిఆర్ సంస్థ అయితేనేమి, మా తాజ్ ఫర్నిచర్ సంస్థ ఏమేమి అందరికీ చాలా మంచిగా జరగాలని అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరు మంచి గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలని మా తాజ్ ఫర్నిచర్ తరపున అయితేనేమి, మా డివిఆర్ సార్ తరపున అయితేనేమి, ఈ సంస్థ తరపున అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒక చిన్న కానుక ఇవ్వబడుతుంది. ఏడిఎంఎస్ ఈ బైక్ ఒకసారి ఛార్జ్ చేసుకుంటే 70-80 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది. రోజుకు కరెంటు ఖర్చు వచ్చి 10 రూపీస్ మాత్రమే. ఈ పర్యావరణ పరిరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. అందరూ ఎలక్ట్రికల్ వెహికల్ వాడమని ఈ ముఖంగా చెప్తున్నాను. ఏడిఎంఎస్ ఈ బైక్స్ షాప్ అడ్రస్ వచ్చేసి బిర్లా కాంపౌండ్ కేఎస్ ఐకాన్ కాంప్లెక్స్ 12-13 షాప్ నెంబర్. ఈరోజు ఎలక్ట్రికల్ బైక్ డెమో పెట్టాము. మనలకు ఈరోజు పెడుతున్నటువంటి డివిఆర్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ద్వారా రెండవ బహుమతిగా ఏడిఎంఎస్ వారు ఎలక్ట్రానిక్ బైకు డివిఆర్ బ్రాడ్బ్యాండ్ ముగ్గుల పోటీలో పాల్గొన్న సెకండ్ గిఫ్ట్గా మా డివిఆర్ బృందం ద్వారా రత్నకిషోర్ ద్వారా అందించడం జరుగుతుంది. సంక్రాంతి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగుని నింపాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంతమంది మహిళలకు ఒకేసారి పోటీ పెట్టడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇవ్వడం అనేది కూడా ప్రతి మహిళకు ఆనందం కలిగించే విషయం. థ్యాంక్ యూ డివిఆర్.